మాస్ మహారాజా రవితేజ లేటెస్ట్ మూవీ మాస్ జాతర. భాను భోగవరపు డైరెక్టర్ చేస్తున్న ఈ మూవీలో శ్రీలీల హీరోయిన్ గా 26న రవితేజ బర్త్డే సందర్భంగా ఈ మూవీ నుంచి ఓ మాస్ క్లిప్స్ ను విడుదల చేశారు. ముందుగానే ఈ క్లిప్స్ గురించి ఎక్స్‌క్లూజివ్ క్లిప్స్ అన్నారు. ఆకట్టుకునేలా ఉంది. వింటేజ్ రవితేజ మేనరిజమ్స్ తో పాటు అతనిలోని మాస్ యాంగిల్ ని కొత్త కోణంలో చూపించబోతున్నారు అనేలా కనిపిస్తోంది. క్లిప్స్ లో మరో క్యారెక్టర్ ఎలివేట్ కాకుండా పూర్తిగా రవితేజ బర్త్డే స్పెషల్ గా కనిపిస్తోంది. ఇక రవితేజ ఈ చిత్రంలో మరోసారి పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నాడని అర్థమవుతోంది. పోలీస్ గా నటించిన విక్రమార్కుడు అతని కెరియర్ లో ది బెస్ట్ అని అంటారు. ఆ తర్వాత ఈ మధ్యకాలంలో వచ్చిన క్రాక్ మూవీలో పోలీస్ పాత్రలో మరో వైల్డ్ స్టోరీగా నిలిచింది రవితేజకు. గోపీచంద్ మలినేని డైరెక్టర్ చేసిన క్రాక్ రవితేజ లాస్ట్ బ్లాక్ బస్టర్ అని చెప్పాలి. ఆ తర్వాత వచ్చిన చాలా మూవీస్ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలుస్తున్నాయి. దీంతో మరోసారి ఖాకీ డ్రెస్ తో వస్తున్నాడు కాబట్టి మళ్ళీ బాక్సాఫీస్ కు తన క్రాక్ చూపించాలనే ఉన్నాడనేలా ఉంది క్లిప్స్. మాస్ అండ్ క్లాస్ ను ఆకట్టుకునే అంశాలు చాలానే ఉండబోతున్నాయనిపిస్తోంది. పైగా రవితేజ తను ఓ కొత్త దర్శకుడికి ఛాన్స్ ఇస్తే ఏవో కొన్నిసార్లు తప్ప ఎప్పుడూ డిసప్పాయింట్ చేయలేదు. భాను భోగవరపు ఇంతకు ముందు సామాజివర్గం అనే చిత్రాన్ని రచయిత. ఆ మూవీలో అతని రేటింగ్ హైలైట్. అందుకే దర్శకుడిగా ప్రమోట్ చేస్తున్నాడు రవితేజ. సితారా ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ 4 బ్యానర్స్ పైగా నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తోన్న ఈ చిత్రాన్ని మే 9న విడుదల చేయబోతున్నారనే ప్రచారం జరుగుతోంది. మొత్తంగా ఈ మాస్ జాతర రవితేజ ఫ్యాన్స్ కు ఈ క్రాక్ తెప్పించేలా ఉందనే చెప్పాలి. ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బుక్ లో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.